అన్న ఎలా ఉందన్న కూటమి ఇలాగే కూటమి ప్రభుత్వం కనుక ముందుకెళ్ళినట్లయితే ఇంకో 20 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఇంకైతే అసలు కనపడకుండా పోతాడని పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు అండి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా అలా వేయలేదు. కొండ ప్రాంతాల్లో వాటికి కూడా ఈ రోజు విద్యార్థులకు కొండ ప్రాంతాల్లో విద్యార్థులు స్కూల్స్కి వాటికి వెళ్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారి కారణం అండి. పరిపాలన అయితే చాలా పద్ధతిగాను మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయండి. అన్ని బాగున్నాయి. బాగుందండి. ఇది వరకు మీద ఇప్పుడు బాగుంది. ఇది వరకు మీరు బాగుంది. తెలుగుదేశం పార్టీ వచ్చాక రోడ్లు అన్ని బాగున్నాయి. పరిపాలన బాగుంది. ఎలా ఉందన్న కూటమి ఇలాగే కూటమి ప్రభుత్వం కనుక ముందుకెళ్ళినట్లయితే ఇంకో 20 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఇంకైతే అసలు కనపడకుండా పోతాడని పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది. అంత బాగుంది. నిమ్మల రామానాయుడు గారిని ఎలా అయితే ట్రోల్ చేశారో అదే విధంగా ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా అమ్మఒడి పడింది. నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు. నిమ్మల రామానాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీకు 15,000 సేమ్ అదే విధంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 15,000 ఎలా అయితే పడ్డాయో ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి అనేది పడింది. తల్లికి వందనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారన్న. ఆయన పనితీరు ఆయన తీసుకున్న శాఖకి చాలా అంటే 100% న్యాయం చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వచ్చేసరికి అసలు ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ సీఎం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో 100కి 70% వరకు కూడా రోడ్లు వేసి వాళ్ళు ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మోసుకుని వెళ్ళే పరిస్థితి, కాడేసుకుని మోసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ముందు కూడా అలాగే బస్సు సౌకర్యాలు కూడా కల్పిస్తానన్నారు. అలా చేస్తూ ఉంటే మట్టికి గిరిజన ప్రాంతాలకు కూడా పవన్ కళ్యాణ్ వారి సందర్భం చాలా బాగుంది. ఇక్కడ మీ నియోజకవర్గం లేదా మీ ఊరికి సంబంధించి కొత్త రోడ్లు కానీ పంచాయతీకి సంబంధించి పనులు ఎలా జరుగుతుంది? మా నియోజకవర్గం అయితే చెప్పవసరం లేదండి. ఇంకా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఆయన వచ్చేసరికి చాలా బాగా చేస్తున్నారు. మా ఆకివీడు మండలం డెవలప్మెంట్ వచ్చేసరికి మన మోడిపల్లి రామవర ప్రసాద్ గారు ఉంటారు. ఆయన అధ్యక్షంతో చాలా బాగా జరుగుతుంది. ఇలా జరిగితే కనుక ఆకివీడు మండలం ఉండి నియోజకవర్గం కూడా మరో 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటది. ఉండి అనేది పెట్టిన పేరు తెలుగుదేశానికి. సేమ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఉండదని ఆలోచన. ఎలా ఉందని అంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే పనితీరు బాగుంది, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పనితీరు బాగుంది. మాకు ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నప్పుడు అయితే మాకు ఏం నిధులు అయితే కేటాయించలేదు. ఇప్పుడు ప్రధాని రఘురామకృష్ణరాజు గారు వచ్చారు. పైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిధులు కేటాయించి ప్రతిదీ కూడా ఆఖరికి మాకు అందేవారు బోధి ప్రక్షాళన చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. 20 వార్డు ఇన్ఛార్జ్ వెల్వేల్ శివ గారు ఆధ్వర్యంలో మరి చాలా బాగా చేశారు. ఆ బోధి ఈ రోజు గనక మునిగిపోయినట్లయితే దగ్గర 7 వార్డులు మునిగిపోతాయి. బోధంటే కాలువ మురుగుబోది. అలా 7 వార్డులు కూడా మొలగకుండా ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. ఏ ఒక్క వార్డు కూడా మొలగట్లేదు ప్రెసెంట్. నెక్స్ట్ ఏమన్నా గవర్నమెంట్ మారే అవకాశం ఏమన్నా? అసలు 15 సంవత్సరాల వరకు చూడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మరి ఈ 4 రోజులు పైగా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారో వాటిని బట్టి వెయిట్ చూడాలి. ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అయితే మారే అవకాశం అయితే లేదు. 15 సంవత్సరాల వరకు గవర్నమెంట్ అయితే మారదు. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు అండి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా అలా వేయలేదు. కొండ ప్రాంతాల్లో వాటికి కూడా ఈ రోజు కొండ ప్రాంతాల్లో విద్యార్థులు స్కూల్స్కి వాటికి వెళ్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారి కారణం అండి. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వ్యక్తులు విమర్శించడం అనేది చాలా తప్పండి. మళ్ళీ మనకి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిది పైన ఉందండి. ఇంకా ఎందుకంటే ఏం చెప్పలేము ఆయన గురించి, ఆయన మంచితనం గురించి. ఆయన విమర్శించామంటే మనంత జ్ఞానం లేని వ్యక్తులు వేరే వారు ఉండరండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఆయన చాలా బాగుందండి. ఇప్పుడు ఆయన చేసే పనితీరు, ఆయన కాలువగట్లు అన్ని క్లీన్ చేస్తున్నారండి. రేపన్న రోజున మనకి వరదలు రాకుండా చేస్తున్నారు కదండి. ప్రజలేమో ఆయన్ని ఏమనుకున్నారంటే మమ్మల్ని పడగొడుతున్నారు ఇది అనుకున్నారు. పడగొడతాం అయితే కాదండి. ఒకప్పుడు ఇలాగే ఏం పడగొడుతున్నారు? అదే ఇల్లు అన్ని పడగొడుతున్నారు అన్ని అనుకుంటారు కాలువగట్ల మీద. అది కూడా తప్పు కాదు, కరెక్ట్ అండి. ఎందుకంటే అండి రేపన్న రోజు వరదలు వచ్చాయనుకోండి, నీ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందండి? సముద్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు ఇవన్నీ అడ్డు ఉంటే ఎక్కడికి వెళ్తుంది వాటర్? ఇప్పుడు రఘురామకృష్ణ గారు చేసేది కరెక్టే అండి. ఒకప్పుడు ఇటువంటి ప్రాబ్లం వల్లే చెన్నై సిటీ మునిగిపోయిందండి. చెన్నై సిటీ దాకా ఎందుకండి ఇప్పుడు ఈ ఊరే ఈ నియోజకవర్గంలోనే గత 4-5 సంవత్సరాల క్రితం వరదలు వచ్చి ఎందుకు మునిగిపోయిందండి? వచ్చిన నీరు ఎదరగా వెళ్ళకపోవడం వల్ల మునిగిపోయిందండి ఇదంతా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలువలు క్లీన్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం చేయకపోతే ఎలా చెప్పండి? అంతే కదండి. ఈ వర్షాల కారణంగా అన్ని క్లీన్ చేస్తున్నారు. మరి క్లీన్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు మనం అవన్నీ తీసేది కాలువల్లో పూడికలు తీస్తేనే కదా వాటర్ ఎదరికి వెళ్ళేది. పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇప్పుడు ఇవన్నీ అడ్డు ఉండడం వల్ల వాటర్ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది కదా, అది పొంగిపోయి మనకు వస్తుందండి, వరద వస్తుంది. అంతే కదండి.
ఆయన తిరుగుతున్నారండి, అంటే అది పక్కన పెడితే సమస్యలు తెలుసుకోవడం కానీ సమస్యలు ఆయనకున్నాక బిజీ వాళ్ళు తిరగపోవచ్చండి, కానీ తిరగపోయినా ఆయన చేస్తున్నారు కదండి. అదే ఇప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళినా ఎలా ఉందని చెప్పి అవును చేస్తున్నారండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రజలు దేని గురించి వచ్చారు అది కరెక్ట్ అయితే చేసి పంపుతారండి. ఆయన లేదా ఆయన అవన్న కోరికలు తీరిస్తే ఆయన ఎలా చేయగలరు చెప్పండి, అంతే కదండి. ఇప్పుడు ఆయన ఇల్లు పడగొడుతున్నారు అధికారులు వచ్చి కాలగట్ల మీద, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారండి? అది ఆయన మనం కాలగట్ల మీద ఇల్లు కడతాం అనేది తప్పండి అసలు, ఆక్రమించుకుని. అది కూడా కాకుండా మనం పైగా పూర్తి చేసి అర్థమవుతుందా, పూర్తి చేసి మనం డబల్ స్టేర్లు వేసుకున్నాం, సింగిల్ స్టేర్లు డాబాలు వేసుకున్నాం కాలగట్ల మీద. ఇంకా వాటర్ ఎక్కడికి వెళ్తుందండి? సముద్రంలోకి వెళ్ళాలి వాటర్ అంతా. మనం దాన్ని ఇక్కడ ఆపుతున్నాం. దాన్ని ఆపడం వల్ల ఏమవుతుంది? పొంగి పొర్లిపోయి మన ఊళ్ళో ఈ నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు దీన్ని జనం ఏమనుకున్నారంటే దీన్ని తప్పుగా భావిస్తున్నారండి జనం. దీన్ని జనం అర్థం చేసుకోవాలని చెప్పి మనం నెక్స్ట్ టైం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఆయన రోడ్లు వేయలేదు, పైగా లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది. మిథున్ రెడ్డిని ఈ రోజు రేపు అరెస్ట్ చేసినట్టున్నారండి. ఇప్పుడు రేపు ఒక వారం 10 రోజులు పోతే ఆయనే లైన్ లో ఉంటాడండి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం పెద్దవాడిని కాదండి, మనం మాట్లాడకూడదండి. ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ఆయన లోపలికి వెళ్తాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన రావచ్చండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి చేయలేదు అనుకుంటే ఎవరు రారండి. ఇప్పుడు జగన్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ సరే మంచి చేస్తారండి ఎవరైనా, రఘురామకృష్ణరాజు గారు అయినా అంతే కదండి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, మారుమూల ప్రాంతాలు రోడ్లు వేస్తున్నారండి. ఇప్పుడు రేపు మాప అన్ని అయిన తర్వాత ఇప్పుడు మన సైడ్ కూడా వస్తారు, మన సైడ్ కూడా వేస్తారు. అది ఎలా ఖచ్చితం, అలా ఇంకా 4 ఏళ్ళు ఉందండి. మన సంవత్సరానికే వీళ్ళు ఇంతలా చేస్తున్నారంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇంకా 4 ఏళ్ళలో మనం ఎంత అభివృద్ధి జరగబోతుందో మనం చూస్తాం. ఇక్కడ మీ ఊరికి సంబంధించి లేదా మీ నియోజకవర్గంలో కొత్త రోడ్లు ఏమైనా ఎప్పటి నుంచో పాడైపోయిన రోడ్లు ఏమైనా పడినాయండి? పాడైపోయిన రోడ్లు అంటే బాగా చేస్తున్నారండి. ఇంకా మనకి ఈ రోడ్డు ఇంకా మన ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు బాగుపడాలంటే ఇది పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదండి. ఇది NH నేషనల్ హైవేస్ కాబట్టి వాళ్ళు చేస్తారు. దీని గురించి మనం వాళ్ళని ఏమి అనకూడదండి. ఇప్పుడు ఏలూరు రోడ్డు ఉందంటే ఏలూరు రోడ్డు శుభ్రంగా చేశారండి. మనకి ఇప్పుడు ఆగివేడి నుంచి ఏలూరు వెళ్ళాలంటే ఇద్దరు రోడ్డు బాగుండేది కాదు, ఇప్పుడు చాలా బాగుంది. మొన్న వెళ్ళారు, చాలా బాగుంది. ఇప్పుడు దీని గురించి అంటే మనం ఆడకూడదు. గణపవరం రోడ్డు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా గుమ్మలూరు రోడ్డు ఇవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారండి. అన్ని కూడా జరుగుతున్నాయండి. అన్ని ఇప్పుడు మొదలవుతాయి అన్ని. బాగుందండి, గవర్నమెంట్ బాగుందండి. అండి పథకాలు కూడా ఇస్తారండి. ఒకటి వీళ్ళు వచ్చి సంవత్సరం కదా అవుతుంది, మాకు ఇవ్వట్లేదు, మాకు చెందట్లేదంటే ఆయనేమో అప్పుల్లో పెట్టెళ్ళాడు మనల్ని జగన్ గారు. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఈ లెక్క బదులు చూసుకుంటూ వచ్చి మనం మొన్న వేసారండి. నాకు ఇంకా రాలా అమ్మఒడి, నాకు 2వ పట్టు వస్తుందండి. మొన్న వేసారు ఎంతమంది అంతమందికి. ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తారండి. దాని గురించి జనం కంగారు పడకూడదండి. ఇప్పుడు అంటే మనం ఇంకా సంవత్సరం 1 నెల అవినట్టు ఉంది అంతే అండి. గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయండి. అన్ని బాగున్నాయి. ప్రభుత్వం మీద బాగుందండి. ప్రభుత్వం 100% బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా పైగా మరి ఇంకా శాఖలో పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకున్నారండి. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన అధికారంలోకి వచ్చాక మాకు రోడ్లన్నీ బాగున్నాయండి. మంచినీరు అన్ని కూడా సౌకర్యంగా మాకు అందుతున్నాయండి. ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పంచాయతీకి సంబంధించి పనులు ఏమైనా జరుగుతున్నాయండి? అన్ని జరుగుతున్నాయండి. అన్ని కూడా మాకు సక్రమంగా అనుకున్న రీతిలో జరుగుతున్నాయండి. అన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయండి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మాకు అన్ని విధాలుగా కూడా మాకు ఇబ్బంది లేదండి. అన్ని విధాలుగా కూడా మాకు ఉపయోగకరంగా ఉందండి. పథకాలు రావడం మాకు అన్ని కూడా అన్ని వస్తున్నాయండి. ఆయన చెప్పిన పథకాలు కూడా 6 పథకాలు అన్ని కూడా మాకు అమల్లో వచ్చినాయండి. అన్ని కూడా మాకు అందుబాటులో వచ్చింది కదండి రీసెంట్ మాకు పడినాయండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? మాకు 2 పిల్లలు, 2 పిల్లలు పడ్డాయండి. 2 పిల్లలకి 2 పిల్లలకి పిల్లకి 13 ఏళ్ళు పడ్డాయండి. 2 పిల్లలకి 26 ఏళ్ళు పడ్డాయండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పని ఆయన ఎమ్మెల్యే గారు కూడా అన్ని కూడా మాకు అందుబాటులో అన్ని చూస్తున్నారండి. అన్ని చేస్తున్నారు. మాకు అన్ని కూడా రోడ్లు కానీ అన్ని కూడా ఆయన దగ్గరుండి మామూలుగా జనాన్ని బట్టి చేయిస్తున్నారండి. అదేవిధంగా మాకు రోడ్లు అన్ని కూడా శుభ్రంగా ఉన్నాయి. మంచినీటి వసతులు కూడా అన్ని కూడా మాకు సమకూలంగా ఉన్నాయండి. అంతా కూడా అనుకూలంగా ఉందండి. మాకు ఇక్కడికి వచ్చా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు ఏమైనా కొత్త రోడ్లు ఎప్పటి మాకు మామూలుగా ఈ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకు రోడ్లు పడ్డాయండి. అంతకుముందు అయితే రోడ్లు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. మీ ఊర్లో మా ఊళ్ళో రోడ్లు పోసారండి. సీసీ రోడ్లు కూడా ఉన్నాయి, కూడా కంప్లీట్ చేశారండి. గత ప్రభుత్వంలో ఏమి వేయకపోయినా ఈ ప్రభుత్వంలో ఒకటండి అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా అన్ని కూడా బాగా వేసారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూసారు కదండి సంవత్సరం పాటు. నెక్స్ట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అధికారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రారండి, ఖచ్చితంగా వేయరండి. చూసుకుంటే గవర్నమెంట్ బాగుందండి. ఇది వరకు మీద ఇప్పుడు బాగుంది. ఇది వరకు మీరు బాగుంది. తెలుగుదేశం పార్టీ వచ్చాక రోడ్లు అన్ని బాగున్నాయి, పరిపాలన బాగుంది. ఎమ్మెల్యే గారు ఏమన్నా తిరుగుతున్నారండి ఇక్కడ వచ్చినప్పుడు? ఊరు
పడుతున్నారండి. పథకాలు పడుతున్నాయండి మీకు? పథకాలన్నీ పడుతున్నాయండి. తల్లికి వందనం మొన్న వేశారు కదండి. ఒక పిల్లలకి వేస్తారనుకుంటే ఇద్దరు పిల్లలకి వేసారు. బాగుందండి. ఇద్దరు పిల్లలకి పడింది. ఇద్దరు పిల్లలకి ఎంత పడిందండి ఇద్దరికి? ఎంత పడింది? 13, 26. 13 పడింది. బాగుందండి ప్రభుత్వం బాగుంది. అలాగే స్కూల్లో కూడా సన్న బియ్యం కూడా అమలు చేశారు గవర్నమెంట్ స్కూల్లో. బాగుంది. ఫుడ్ అవి కూడా చాలా బాగున్నాయి. బాగున్నాయి. ఇప్పుడు బాగుంది పరిపాలన అంతా బాగుందండి. రోడ్లు ఏమన్నా కొత్త ఏమైనా వేసారంటే మీ ఏరియాలో? ఇక్కడ ఏమీ రోడ్లే అంటే బాగానే ఉన్నాయండి? చేయలేదు. కాలనీ అండి అది? వైఎస్ఆర్ కాలనీ టైప్ కట్టుకున్నామండి. ఆటో వెళ్తుందండి, ఏం వెళ్తుందండి. మాట చెప్పండి. రోడ్లు వేస్తా ఉంటారు కానీ రోడ్లే వేయలేదండి. పెద్ద పెద్ద కంటోరాలన్నీ వెళ్ళిపోతున్నాయండి. పెద్ద పెద్ద గోతులు పడిపోయినాయండి. మరి ఇలా బజార్ రావాలంటే ఇబ్బంది పడిపోతున్నాం. ఆ రోడ్డు ఒకటి వేయాలండి. మీకు పిల్లలు ఉన్నారండి? తల్లికి వందనం ఏమైనా పడిందండి మీకు? తల్లిబంధం అయ్యేం మాకేం పడలేదండి. అంటే ఉన్నారండి? పెద్దలండి. బాగుందండి అయితే ప్రస్తుతానికి. పరిపాలన బాగుందండి. బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా ఇంకా చాలా బాగుంది. ఆయన బాగా చేస్తున్నారండి. ఆయన పంచాయతీకి సంబంధించి ఏమన్నా వస్తే ఆయన చేసినట్టే కదండి కూడా. ఆయన ఏదైనా పరిపాలన తెలీదు. ఏదండి 1500? 1500 అవును. ఇంకా అమలు చేయలేదు. అమలు చేయలేదండి. అది అమలు చేయలేదు. చేసిన తర్వాత ఎలా ఉందండి కోటపోత పరిపాలన? బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? బాగుందండి. ఆయన ఏమైనా సమస్యలు తెలుసుకోవడం అలా జరుగుతుంది? జరుగుతున్నాయండి. ఏదైనా ఉంటే తెలుసుకోవాలి, వచ్చి డైరెక్ట్ చెప్పమంటున్నాడు. ప్రజల దగ్గరకు వచ్చి తెలుసుకుంటారండి. ప్రజల దగ్గర వస్తున్నాడు, వెళ్తున్నాడు కూడా, ప్రజలు అడుగుతున్నాడు, కావాల్సిన విధంగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఆయన కూడా కూటమిలో చాలా బాగుంది. పంచాయతీకి సంబంధించి ఏమన్నా పనులు జరగడం ఏమైనా జరుగుతున్నాయా? పంచాయతీ పనులు బాగానే జరుగుతున్నాయి కదండి. ఫండ్స్ వస్తున్నాయి కదా. రోడ్లు ఏమన్నా పని? రోడ్లు వేస్తున్నారు, మరమ్మతులు చేస్తారు, రిపేర్ చేస్తున్నారు, కొత్తగా రోడ్లు కూడా వేస్తున్నారు. కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. నెక్స్ట్ ఏమన్నా గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి రాడండి అసలు. అలా కల్లా కూడా ఊహించక్కర్లేదు. రోడ్లు పోయి కరెంట్ లేదు, కరెంట్ బిల్లు పెంచాడు, ఇష్టం చేశాడు. బట్టలు తప్పితే సరిపోతుందని లెక్కలు అనుకున్నాడు ఆయన. మొత్తం వెనకపోయింది. ఇప్పుడు మరి బాగానే ఉందండి. ఇప్పుడు పథకాలన్నీ బాగానే ఉన్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. అయినోడికి కానాడు కూడా ఇచ్చాడు జగన్. ఇచ్చేసి నాశనం చేసాడు రాష్ట్రాన్ని. 10 సంవత్సరాలు వెనకపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది. మొత్తాన్ని చూసుకుంటే అందరూ బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బాగుంది. ప్రజలు కూడా బాగానే సంతోషిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. రోడ్డు పక్కన కూడా చక్కగా డీసెంట్ గా డ్రైనేజీ అన్ని వ్యవస్థ బాగుంది. డ్రైనేజీలు కూడా బాగా చేస్తున్నారు. చాలా బాగా, కాలువలు అన్ని బాగా చేస్తున్నారు. కావాలంటే వాటర్ కూడా, మంచినీళ్ళు అన్ని కూడా చాలా బాగున్నాయి. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే చాలా పద్ధతిగాను, మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. మాకు ఉండి నియోజకవర్గం వచ్చేకి టీడీపీ రఘురామ కృష్ణరాజు గారు వచ్చిన తర్వాత డేర్గా నేను ఉన్నాను అన్నట్టుగా, ఎటువంటి పని అయినా కొండపాలు కొట్టినట్టుగా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినట్టుగా, ఆ కులం ఈ కులం అనే లేకుండా, భేదం లేకుండా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి అభివృద్ధి అన్నది ఈ సంవత్సరం మా ఊహ తెలిసిన తర్వాత చూసాం. ఇన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత ఆర్ఆర్ఆర్ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి అనే పనులు మేము కంటికి కనికట్టినట్టుగా చూడడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే పనితీరు బాగుందని ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా మెంతిన రామరాజు గారు ఆయన చేయాలని కాన్సెప్ట్ ఉన్న, అంతకుముందు ప్రభుత్వం వేరే ప్రభుత్వం అవడం వల్ల నిధులు రానివ్వకుండా ఆయనకు అడ్డంకంలో జరగడం వల్ల ఆయన చేయలేకపోయారు. ఆయన ప్రజల్లో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ముఖం చిరునవ్వుతో ఎటువంటి వ్యక్తినైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అందరికీ సమన్వయం జరిగేటట్టుగా నవ్వుతూ ఉండే మెంతిన రామరాజు గారిని చూసాం. ఇప్పుడు డేరుగా ఎటువంటి వ్యక్తినైనా సరే ఎదిరించే కొండ పగలగొట్టు పని చేయగల ఏకైక వ్యక్తి
RRR గారిని ఇప్పుడు మా కళ్ళ ముందు చూస్తున్నాం. ఏది వారో వన్ సైడ్గా ఇది నేను చేయగలను అన్న వ్యక్తిగా ముందున్నది RRR గారు. అదే RRR గారు పవన్ కళ్యాణ్ గారు అండని కూడా పరిగణనలో తీసుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా సరే ఇది ఒక 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 పద్ధతిలోకి అన్నిటిలోకి కలిసికట్టుగా కలుపుకునేటట్టుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మటుకి అందరినీ కలుపుకుంటూ తనకున్న సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇతర వర్గాలను కూడా కలయికలతో నేనున్నానని పని ముందుగా చేయగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా ఉన్న ప్రభుత్వాన్ని కలుపుకునే పనులు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అది కూడా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు కదా, అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ ఆయన హ్యాండ్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ అడవి ప్రాంతాల్లో ఆయనకు ఓటు లేని ఏరియాలో ముందు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అందరూ ఓట్లు వేయించుకుని నేను చేస్తానని వైట్ అండ్ వైట్ మీద రోడ్ల మీద తిరిగి వాళ్ళని చూసాం. ఈయన కట్టుగా బట్టలతో అడవి ప్రాంతాల్లో కూడా గర్భిణీ స్త్రీలు నడిచే దారి లేని ఏరియాలో రోడ్డు వేయించి ఆయనకి ఆ ఏరియాలో 5% 2% లేని ఏరియాలో కూడా ముందు అభివృద్ధి అంటే అటువంటి ఏరియాలో చూపించి మనలాంటి ఏరియాలోకి సన్నంగా టైగర్ లాంటి పుల్ని దింపారు. టైగర్ అంటే ఎవరు? ఆర్ఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఇక్కడ. అటువంటి ఏరియాలో ఈయన చూసుకుంటూ నక్సలైట్ నుండి ఏరియాలో ప్రాణాలను తెగించి పని నేను చేయగలను అన్న దమ్మున్న నాయకుడిగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం తెలుపుకుంటూ, ఎందుకంటే ఆయన ఏదైతే చెప్తున్నారో అదే చేయగలుగుతున్నారు. నేను ఇది చేస్తానని ఆర్భాటంగా పదవుల కోసం ఆశించే వ్యక్తిగా లేడు. ఇవాళ నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, నేను ఇది అయిపోవాలని ఆ కాన్సెప్ట్ మాలాంటి అభిమానులకు ఉన్నా, ఆయన సీఎం అనే అభిమానులు మాకున్న, ఆయన ఒకటే నా ఆంధ్రప్రదేశ్ బాగుంటే నేను బాగున్నా. నా ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు అధికారం ఉంటుంది, అందులో అందరూ బాగున్నా, అందులో నేను ఉండాలనుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆదర్శంగా తీసుకున్న లోకేష్ బాబు కానీ, తర్వాత పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన మోడీజీ తాత ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారిని యోగి ఆదిత్యనాథ్ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకున్నారు మోడీ. అదే ప్రభుత్వం, అదే పాలన నెంబర్ 1. మెయిన్ గత ప్రభుత్వంలో మనం అనేక రకమైన బూతులు, సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మర్చిపోయే విధంగా ఉండి, ఈరోజు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషి ఎలా బతకాలి, ఎలా సాంప్రదాయంగా ఉండాలి, ఎవరు ఏ పని చేయించుకోవాలో ఆ పని నిక్కర్సుగా నిలబెట్టుగా చేయించుకోవాలని. మా క్లాస్మేట్ కుర్రోళ్ళు నేను చదువుతుండగా తల్లికి వందనం అన్నది మా ఇంటి దేవుడు అని నా క్లాస్మేట్ అమృత కాలనీలో తను గర్వంగా చెప్పాడు, రే బావా మా ప్రభుత్వంలో ఎలా ఉన్నా సరే మీ జనసేన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దేవుడు అన్న కుర్రోడు, ఆయనకి 3 అబ్బాయిలు, ముగ్గురికి కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు, చంద్రన్న తల్లికి వందనం అన్న డబ్బులు పడ్డాయి. అది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మాకు ఏ పార్టీ ఉన్నా మేము అందరిలో ఒకళ్ళంటి వాళ్ళం. కాకపోతే పక్కాగా ఒక అమృత కాలనీలో నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. నాకు పడినా పడపోయినా నా ఫ్రెండ్ పడి అన్న 6 రోజులకి నాకు 2 పాప బాబు, మా 2 పిల్లలకు కూడా పడ్డాయి. వాడు అనే టైంకి అప్పటికి పడలేదు, నాకు పడపోయినా నేను ఆనందపడ్డాను. ఆడి పడినందుకు చాలా సంతోషకరంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో మనం ఇతర వర్గంలో అందరినీ కలుపుకట్టుగా అందరికీ న్యాయం జరగాలి, ఒక ఎస్టీ బీసీ సోదరులకి ముందు జరగాలి, తర్వాత ఉన్న వర్గానికి తర్వాత మనం నడుపుకుంటూ వెళ్దాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన అన్న ఆశయాల మేరకు నిజంగా నా సోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్ బావ అంటానండి. అలాగా మా క్లాస్మేట్లో 4-5కి ఎక్కువ మా ఎక్సీ సోదరులకు కూడా పడినందుకు నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఆశయం అదే, ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు పడిన తర్వాత మా పెరదోస్ అని మా ఫ్రెండ్ ఒకడు ముస్లిం సోదరుడు, వాడు కూడా రే బావా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మటుకు చాలా నచ్చింది. అలాగే వాళ్ళ తమ్ముడికి ఏఎంసీలో డైరెక్టర్ ఇచ్చారు.
ఎందుకంటే గుర్తింపు అన్నది ఒక జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ, ఇటువంటి గుర్తింపు అనేది వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు మెయిన్గా మేము చెప్పుకోగలుగుతున్నాము. మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వం బాగుందన్న. టోటల్ వారీగా కూటమి ప్రభుత్వానికి 100కు 100 మార్కులు వేయవచ్చు. ప్లస్ డేర్ అండ్ డేర్ టైగర్ రాజ్ రఘురామకృష్ణరాజు గారు ఈ రోడ్డు ఎక్స్చేంజ్ అన్నాక అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేను రోడ్డు వారే ఉన్నా, నాది ఎక్స్చేంజ్లో ఉండొచ్చు పోవచ్చు. ఈ ఏళ్ళ నెక్స్ట్ రాబోయే తరానికి ఇబ్బంది లేకుండా రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ఈ పనులను అయితే నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే పోయిన వారు బాధపడతారు, పోనవారు సంతోషిస్తారు. నేను కూడా రోడ్డు ఎక్స్చేంజ్లో భాగంగానే నాకు కొద్ది ఇబ్బంది కలుగుతున్నా. నాది నాది మెయిన్ రోడ్డు వరే ఒక హౌస్ పోద్దని ఒక అవగాహన ఉన్నా, ఎంత పోయినా ఉన్న సగమైనా సరే రేపు పొద్దున్న నా పిల్లలు ఇబ్బంది పడరు అన్న గర్వంగా చెప్పుకోగలుగుతున్నానంటే అది కేవలం ఆర్ఆర్ రఘురామకృష్ణ. ఎందుకంటే ఈరోజు ఉండి పైవారు పనులు మొదలవ్వాలన్నా, ఉండి నియోజకవర్గం అభివృద్ధిలోకి రావాలన్నా, అంతకుముందు మెంతిన రామరాజు గారు చేయాలని కాన్సెప్ట్ ఉన్నా చేయడానికి తగ్గ నిధులు ఆయనకి సమకూర్చలేకపోయిన ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం టోటల్ వారీగా పైన బీజేపీ, ఇక్కడ టీడీపీ, ఆయనకు కొండంత బలం పవన్ అన్న. ఆయనే అన్నారు, మేము అనవసరం పవన్ అన్న తెక్కువస్తే ఎలా ఉంటుందో అని చూపించిన ఏకైక వ్యక్తి ఆర్ఆర్ గారు. చూపించి ఆయనకున్న విధానంలోనే పనులు కూడా పవన్ అన్న కూడా ఆదర్శంగా తీసుకున్నాడు. ఇవాళ ఆర్ఆర్ గారు చేయగలుగుతున్నారు అంటే మేము పవన్ అన్న కొన్ని సబ్జెక్టులు మేము యూట్యూబ్లో కానీ బయట కానీ అన్న సందర్భం ఏంటంటే ఆర్ఆర్ గారిని ఆయన భీమవరం వచ్చిన ముందులో ఎక్కువ జన సైనికులు కూడా ఎక్కువగా ఆయన కలవడం జరిగింది. మాలాంటి మేము అభిమానంగా వెళ్ళి మేము డైరెక్టర్గా సార్ అని కలగడిచాం. అలాగే ఇక్కడ మాకు ఆకివీడు వచ్చేటికి ఉండి నియోజకవర్గం మాకు ఆకివీడు మండలం వచ్చేటికి ముత్యాల వెంకటరత్నం గారు, మాదివాడ మోడిపిల్ల రామవరప్రసాద్ గారు, ఇలా కొద్ది పెద్ద నాయకులు మాకు మేము వీళ్ళ వరకు కలిసి వీళ్ళ ప్రోత్సాహం ఏదన్నా సలహాలు సూచనలు తీసుకుంటాం. మెయిన్ వరకు వచ్చేటికి ఆర్ఆర్ గారిని వీళ్ళందరూ కలవడానికి కూడా ప్రసాద్ గారైనా లేదా రత్నం గారైనా లేదా నెక్స్ట్ జుత్తుకు నాగరాజు గారైనా వీళ్ళందరూ కూడా ఒక కొండంత బలంగా ఆయనకి అండగా ఉంటూ ఆయన అండతో మన ఆకివీడు అభివృద్ధిని మంచి పొజిషన్లో తీసుకెళ్ళినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ కోటేశ్వరరావు.